స్టార్డమ్ వల్ల హిట్ అయిన మూవీస్. ఒకప్పుడు సినిమా అనేది ఆర్ట్స్ గ్రూప్లో ఉండేది. అది మనందరికీ తెలిసిన వాస్తవం. ఇప్పుడు సినిమా అనేది ఎకనామిక్స్ సబ్జెక్ట్లోకి వచ్చింది. ఇది మనం అంగీకరించాల్సిన నిజం. ఎవడడిగాడ్రా? మీరు ఎప్పుడైనా అనుకున్నారా మన స్టార్ హీరోస్కి ఎందుకంత రెమ్యునరేషన్ అని? మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన స్టార్ హీరోస్ కాల్ షీట్స్ కోసం ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎంతలా లైన్ కడతారు అని? ఎక్కువ లేక చేయకుండా ఒక మెటాఫోర్తో చెప్తే, ఎక్కువ రిటర్న్స్ వచ్చే దగ్గరే కదా మనం ఇన్వెస్ట్ చేస్తాం. సేమ్ లాజిక్ మూవీ ఇండస్ట్రీలో కూడా. స్టోరీ కొంచెం యావరేజ్ అండ్ బిలో యావరేజ్గా ఉన్నా సరే, తన స్టార్డమ్తో స్టార్టింగ్ 2-3 డేస్లోనే మాసివ్ ఓపెనింగ్స్ తీసుకొచ్చి ప్రొడ్యూసర్కి లాస్ రాకుండా చేస్తారు. అలా యావరేజ్ అండ్ బిలో యావరేజ్గా మిగిలిపోవాల్సిన మూవీస్ని వాళ్ళ స్టార్డమ్తో హిట్ అయిన హీరోస్ గురించి అండ్ ఆ మూవీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇన్ ద లిస్ట్ మిర్చి. ఏంటి బ్రో అంత మాట? కొరటాల మామ వింటే ఎంత బాధపడతాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ కామెడీ, సెకండ్ హాఫ్లో అంత హై యాక్షన్ ఫైట్స్ కానీ భారీ ఎలివేషన్స్ కానీ అదిరిపోతాయి కదా అని మీరు అనుకోవచ్చు. అదంతా ఓకే, బట్ హీరో వాళ్ళ నాన్నకి హీరో ముందే వార్నింగ్ ఇస్తే హీరో విలన్స్ని కొడతాడు అని మనందరికీ తెలుసు. కానీ ప్రభాస్ లాంటి కటౌట్ ఉన్న ఒక స్టార్ హీరో రౌడీలు కారు అద్దం మీద చెయ్యేసి కోపంగా డైలాగ్ చెప్తూ ఒక మాస్ వార్నింగ్ ఇస్తే ఎలా ఉంటుంది? ఫ్యాన్స్ థియేటర్లో పూనకాలతో ఊగిపోతారు. అదే అలా స్టార్ హీరో కాకుండా ఒక నార్మల్ టైర్ 2 హీరోస్ కానీ ఒక చిన్న హీరో కానీ అలా డైలాగ్ చెప్తే మనకేమనిపిస్తుంది? ఈ డబ్బా తొండకు బిగ్గుపెట్టినట్టుగా ఉన్నాడు. అంతేకాదు, మూవీలో అనుష్క పెళ్లి సంబంధాలు చెడగొట్టడానికి వెళ్ళినప్పుడు పెళ్లి కొడుకు బదులు ప్రభాస్ కారు నుంచి దిగుతాడు. ఫార్మల్ సెట్ ప్యాంట్ వేసుకుని అలా ఇన్సర్ట్ చేసి స్టైల్గా దిగుతుంటే ఏమన్నాడు రా బాబు, ఇంటికి వెళ్ళిపోదాం, ఓకే చెప్పేద్దాం. అలా ఒక నార్మల్ హీరోకి పెడితే ఎవడో చూడ్డు. అక్కడ ఉన్నది ప్రభాస్ కాబట్టి ఆ కటౌట్కి ఏం పెట్టినా సెట్ అవుతుంది. సో మిర్చి మూవీ ప్రభాస్ లాంటి స్టార్ హీరో తీసాడు కాబట్టి తన స్టార్డమ్ వల్ల హిట్ అయింది. అంతేకాదు, ఆ మూవీ తర్వాత మళ్ళీ ప్రభాస్ని చూడాలి అంటే 3 years వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ బాహుబలి కాబట్టి. నెక్స్ట్ సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు. ఒక స్టార్ హీరో మూవీ అనౌన్స్మెంట్ వస్తేనే ఫ్యాన్స్లో ఎక్స్పెక్టేషన్స్ రేంజ్లో ఉంటాయి. అలాంటిది వెంకటేష్ అండ్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోస్ చాలా జనరేషన్స్ తర్వాత, అంటే ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్ఆర్ తర్వాత మళ్ళీ మల్టీ స్టార్ చేయబోతున్నారు అని అనౌన్స్మెంట్ వచ్చింది. ఇంకా ఫ్యాన్సే కాదు, జనరల్ ఆడియన్స్ కూడా మూవీ కోసం చాలా వెయిట్ చేశారు. అది రిలీజ్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అందుకోలేకపోయినా వెంకీ మామకు ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ క్రేజ్ వల్ల, మహేష్కి ఉన్న కల్ట్ స్టార్డమ్తో ఇలాంటి మల్టీ స్టార్ మూవీని ఎంకరేజ్ చేయకపోతే మళ్ళీ అలా చేయడానికి స్టార్ హీరోస్ ఇంట్రెస్ట్ చూపించరు అని ఒక డీసెంట్ హిట్ని చేశారు. మూవీలో మహేష్ బాబుకి ఇచ్చే హైస్ మామూలుగా ఉండదు. ఈ మధ్య నా టైమింగ్ ఏంటో నాకే తెలియట్లేదు, చూసిన ప్రతిదీ పడిపోతుంది అని అంటాడు. అది ఒక నార్మల్ హీరోకి పెడితే ఎలా ఉంటుంది? అది మరి అక్కడ ఉన్నది మహేష్ అన్న కాబట్టి ఆ సీన్కి అందం వచ్చింది. నెక్స్ట్ జైలు అవకుశ. మూవీ మొత్తం బాగానే ఉన్నా ఇదంతా ముందే చూసాం కదా, ఇందులో కొత్తగా ఏముంది అనిపించేలా ఉంటుంది. కానీ వన్స్ జైక్ క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత థియేటర్లో సీట్లు తగలడిపోతాయి. జూనియర్ ఎన్టీఆర్ తనకున్న మాస్ స్టార్డమ్తో అలా హిట్ స్టేటస్లో పడేశారు మూవీని. మూవీలో ఆయన యాక్టింగ్ పీక్ లెవెల్లో ఉంటుంది. ఒక స్టార్ హీరో అయ్యిండి కూడా నెత్తితో మాట్లాడి ఫ్యాన్స్ని మెప్పించారు. ఈ మూవీలో స్టార్ హీరో కాకుండా ఒక నార్మల్ హీరోతో చేస్తే మూవీ రిజల్ట్ వేరేలా ఉంటుంది. నెక్స్ట్ ధమాకా. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, దూకుడు ఫ్లేవర్ కనిపిస్తుంది మూవీలో అని రిలీజ్ ముందు హైప్ ఇచ్చారు. అంతేనా? తమ్ముళ్ళు, క్లైమాక్స్ ఫైట్ ముందు వస్తుంది, దాన్ని అమ్మ బతుకు మీరు కాదు సీట్లు నెగుతాయి థియేటర్లో. మూవీలో అసలు ఏం లేకపోయినా ఒక వింటేజ్ రవితేజని చూడొచ్చు మనం. రవితేజ గారి కామెడీ టైమింగ్, శ్రీలీల గ్లామర్ వల్ల 100 కోట్ల క్లబ్లో చేరిపోయింది మూవీ. రవితేజ గారు కాకుండా ఎలాంటి నార్మల్ హీరో ఈ మూవీ చేసిన సీట్లు కాదు, జనాల మధ్యలో లేచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ గబ్బర్ సింగ్. చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి కంబ్యాక్ ఇచ్చిన మూవీ అది. ప్రతి మూవీకి ఫ్యాన్స్ వెళ్ళడం, డిసప్పాయింట్ అవ్వడం, రావడం తప్ప ఒక మంచి మూవీ ఒకటి పడి చాలా సంవత్సరాలు అయింది. అలాంటి టైంలో వచ్చిన మూవీయే గబ్బర్ సింగ్. దబంగ్ మూవీ రీమేక్. ఆ మూవీని తెలుగులో కూడా అందరూ చూసేశారు, కానీ కొన్ని చేంజెస్ చేసి తీశారు. అప్పటికి మూవీ ఆల్బమ్ మంచి హిట్ అయింది. మూవీలో పవన్ కళ్యాణ్ గారు 1 man షో చూస్తాం. ఆ యాటిట్యూడ్ కానీ పంచ్ డైలాగ్స్ కానీ కంటెంట్ ఉన్నాడు కటౌట్ చాలు మూవీ హిట్ అవ్వడానికి. అలాంటిది మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక స్ట్రాంగ్ యాటిట్యూడ్ క్యారెక్టర్తో కనిపించడం, అది కూడా పోలీస్ గెటప్లో పర్ఫెక్ట్గా సెట్ అవ్వడం మూవీని బ్లాక్ బస్టర్ని చేశాయి. పవన్ కళ్యాణ్ స్టార్డమ్ వల్ల మాత్రమే మూవీ బ్లాక్ బస్టర్ అయింది. మూవీలో ఇంటర్వెల్కి విలన్తో వార్నింగ్ ఇచ్చే సీన్ ఒకటి ఉంటుంది. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలైంది అంటూ అలా మెడ మీద చేయి పెట్టి పవన్ కళ్యాణ్ ట్రేడ్ మార్క్ మ్యానరిజంతో ఒక్క లుక్ ఇస్తారు. పక్కా పవర్ స్టార్ ఫ్యాన్ స్టఫ్ అది. నాకు తెలిసి ఆ సీన్కి ఎవడో సీట్లో కూర్చాడు. నెక్స్ట్ ఎంసీఏ. అప్పటి వరకు వరుస హిట్స్తో, యూనిక్ స్క్రిప్ట్ సెలక్షన్తో ఫ్యామిలీ ఆడియన్స్ని, యూత్ని కూడా అట్రాక్ట్ చేసుకున్నారు నేచురల్ స్టార్ నాని.
అలాంటి హీరో నుంచి ఒక ఫ్యామిలీ మూవీ అంటే మంచి ఎక్స్పెక్టేషన్సే ఉంటాయి మరి. కానీ మూవీ మాత్రం ఒక నార్మల్ రొటీన్ స్టోరీలో ఉంటుంది. కాకపోతే నాని గారిని అప్పటికి ఆడియన్స్ బాగా ఓన్ చేసుకోవడం, ఆయన కామెడీ టైమింగ్ని బాగా ఎంజాయ్ చేయడం వల్ల మూవీ యావరేజ్గా ఉన్నా సరే నాని గారు స్టార్డమ్ వల్ల హిట్ స్టేటస్లో పడిపోయింది. నెక్స్ట్ బీస్ట్ మూవీ. అసలు చెప్పాలంటే విజయ్ గారు రీసెంట్ మూవీస్ అన్నీ కూడా అతను స్టార్డమ్ వల్లనే కలెక్షన్స్ వస్తున్నాయి. ఆయన లేపిన మూవీ తప్ప ఆయన లేపిన మూవీ ఈ మధ్యకాలంలో ఒక్కటి కూడా రాలేదు. మూవీలో ఆయన స్టైల్ కానీ ఆ స్వాగ్ అండ్ యాటిట్యూడ్ కానీ వేరే లెవెల్ అసలు. వాటిని యూజ్ చేసుకుని స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారా అనిపిస్తుంది. నాకు తెలిసి బీస్ట్ మూవీ ఆయన తప్ప వేరే ఏ హీరో తీసిన ఆడియన్స్ ఆ థియేటర్ సైడ్ కూడా వెళ్ళరు. ఓన్లీ ఫర్ విజయ్ తలపతి మాస్ స్టార్డమ్ మాత్రమే ఫస్ట్ 3 డేస్లోనే మొత్తం కలెక్షన్స్నే రాబట్టి మూవీని సూపర్ హిట్ స్టేటస్లో పెట్టి. నెక్స్ట్ అలవైకుంఠపురంలో అల్లు అర్జున్ 2 years గ్యాప్ తీసుకుని చేసిన మూవీ. అది కాక 2 సూపర్ హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ గారితో మూవీ అంతా అల్లు అర్జున్ స్టైల్, ఎక్సలెంట్ డ్యాన్స్ మూవ్స్, అదిరిపోయే మ్యూజిక్తో బాగానే ఉంటుంది. కానీ నాన్ బాహుబలి రికార్డ్స్ కొట్టేంత మూవీ అయితే కాదు. అక్కడ అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో కాకుండా ఒక నార్మల్ హీరోతో తీస్తే ఫ్లాప్ అవ్వాల్సిన మూవీనే. ఓన్లీ ఐకాన్ స్టార్ స్టార్డమ్ వల్ల మాత్రమే బ్లాక్ బస్టర్ అయిన మూవీ. నెక్స్ట్ సింహ. బాలకృష్ణ గారు ఒక మంచి హిట్ కొట్టి చాలా సంవత్సరాలు అయింది. ఇంకో 2 movies ఫ్లాప్ అయితే బాలకృష్ణ మూవీ వస్తుంది అని కూడా మర్చిపోయే టైం అది. ఆ టైంలో పడింది సింహ మూవీ. అసలు ఆ ఫ్యాక్షన్ మూవీస్ అంటేనే బాలయ్య బాబు. అప్పట్లో సమరసింహారెడ్డి చేసిన ట్రెండ్ అంతా ఎంత కాదు. ఆయన అలా ఫ్యాక్షన్ మూవీస్ చేసి చాలా కాలం అయింది. మూవీలో డైలాగ్స్ అయితే వేరే లేవు. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ నాకు తెలిసి ఇంకా ఏ హీరోని ఆ క్యారెక్టర్లో ఇమాజిన్ కూడా చేసుకోలేం. అలా ఉంటుంది మాస్ మూవీస్లో ఆయన పర్ఫార్మెన్స్. ఇంకా ఏ హీరో ఆ మూవీ చేసినా ఆ ఎలివేషన్స్కి అస్సలు సూట్ అవ్వదు. కానీ అక్కడ ఉన్నది నరసింహం బాలకృష్ణ. ఇండస్ట్రీలో ఉన్న లెక్కలన్నీ మార్చేశారు ఆ మూవీతో. బాలకృష్ణ గారికి ఉన్న మాస్ ఫ్యాన్స్ వల్ల మాత్రమే బ్లాక్ బస్టర్ అయిన మూవీనే సింహ. నేనేమైనా తప్పులు మాట్లాడితే అందరూ క్షమించాలి. నా మాటలు ఓపిక ఉన్నందుకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.